ఈరోజు మనము దేవుని వాక్యంలోంచి ఆత్మీయమైన పోరాటము, ఎందుకంటే చివరి దినాల్లో ఉంటున్నాము. నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టింది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని, నేను అనుభవించిన కొన్ని కార్యాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఆత్మీయ పోరాటంలో ఉంటున్నాము. ఇజ్రాయేల్ తర్వాత హమాస్కి, తర్వాత రష్యా యుక్రెయిన్కి ఆ యుద్ధాలు ఆగిపోతలేవు. మనుషులు చేస్తున్న ఉద్యమాలు ఆగిపోతలేవు. కానీ మనము తెలియని శత్రువుతో ప్రతిదినం పోరాడవలసింది. కాబట్టి ఆత్మీయమైన యుద్ధములో ఇలాగ మనం ముందుకు వెళ్ళాలా, ఇలాగ అపవాదిని జయించి యేసు కోసం మనం ప్రకాశించాలని కొన్ని విషయాలు మన వాక్యంలోంచి మనం చూసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలోంచి మనం చూద్దాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరన్నా చదివే వాళ్ళంటూ కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 వచనం చిన్న ప్రార్థన చేసుకుందామా. ఈరోజు నా వైపు చూస్తే మనకేం కలగదు, కానీ మీరు నేను అందరం యేసు వైపు చూద్దాం. దేవుడు మనతో మాట్లాడి, దేవుడు ఆత్మీయతలో బలపరిచి, దేవుడు మనం దర్శించి, దేవుడు మనని పోరాట యోధులుగా తన రాజ్యం కట్టేవారుగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నట్టుకు దేవుడు అట్టి కృపనిస్తానికి మనమందరం కూడా యేసు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, స్తోత్రాలయ్యా. దుమ్ము ధూళి వంటి నన్ను మీ కృపలో ఈ దినం మీ బిడ్డలు ఎదుట నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీకే వందన. అద్భుతమైన మందిరాన్ని మీరు ఇక్కడ ప్రాంతంలో కట్టి, అయ్యా ఈ యొక్క మందిరము ఈ యొక్క బెతేల్ చర్చినైనా ఇక్కడి వరకే కాకుండా ఆంధ్ర, తెలంగాణకి, అనేక రాష్ట్రాలకి అయ్యా మీరు ఆశీర్వాదకరంగా మీరు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలయ్యా. మరొకసారి హృదయకాలం అయ్యా, మేమందరం మీ కృపాసింహాసనం దగ్గరకు వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి అయ్యా. నా నోటిని మీ బుర్రగా వాడుకోమని అడుగుతున్నాం. మరొకసారి నన్ను మీ రక్తంలో శుద్ధీకరించండి అయ్యా. మీరే మా మధ్యలో దిగిరమ్మని అడుగుతున్నాం. ఈ స్థలమంతా మీ ప్రసన్నత ఇప్పుడే నింపబడును గాకయ్యా. మీ నామ మాత్రమే ఘనపరచబడును గాక. ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యము చదువు కంటే ముందుగా మనమందరం యుద్ధ క్షేత్రంలో ఉన్నాము. కాబట్టి యుద్ధ క్షేత్రములో వీఆర్ నాట్ ఎలోన్. మనము ఒంటరి వాళ్ళము కాము. చూడండి, యుద్ధములో మనం వెళ్తున్నామని దేవుని తెలుసు. అయితే దేవుడు ఇస్తున్న ఆయుధములు కూడా ఉన్నాయి. ఒకటేమో యేసు యొక్క నామము. బైబిల్ అంటుంది మార్కు సువార్త 16వ అధ్యాయంలో, నా నామములో మీరు దయ్యములని వెళ్ళగొడతారు. కాబట్టి యేసు యొక్క నామాన్ని బట్టి ఈ లోకంలో మనకి జయమున్నది. ఒకసారి కెనెత్ ఎగెన్ అని గొప్ప దైవజనులు అమెరికాలో ఒకసారి ప్రార్థిస్తున్నప్పుడు సడన్గా యేసయ్య వాళ్ళ ఎదుటిగా వచ్చి మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు కొన్ని విషయాలు రాసుకుంటున్న సమయంలో తెలియని ఒక నల్లటి ఆకారం, ఒక దయ్యం పక్కనే నిలబడి డిస్టర్బెన్స్ చేస్తుందన్నమాట. యేసయ్య చెప్పే మాటలో విననీయకుండా కొన్ని డిస్టర్బెన్స్ కలుగుతుంది. అప్పుడు కెనెత్ హెగన్ యేసయ్య వైపు చూస్తున్నారు. యేసయ్య దీన్ని పంపియండి. అలాగ చూస్తున్నప్పుడు యేసయ్య కూడా దాన్ని పట్టించుకోలేదు. కొద్దిసేపుడికి అలాగా అంత డిస్టర్బెన్స్ జరుగుతున్న సమయంలో కెనెత్ హెగన్ దైవజనులకి కోపం వచ్చింది. యేసు నామంలో వెళ్ళిపోమని ఆ దయ్యాన్ని ఆజ్ఞాపించగానే అది వెళ్ళిపోయింది. ఎమ్మటి కెనెత్ హెగన్ అన్నారు కదా, యేసయ్య మీరు ఎందుకు వెళ్ళగొట్టలేదయ్యా అన్నప్పుడు యేసయ్య అన్నారు కదా, అది నీ పని. నేను నీకు అధికారము దయ్యాలపైన, మాంత్రికులపైన, అపవాది పైన నేను అధికారం ఇచ్చాను. కాబట్టి నువ్వు వాడడము ప్రారంభించాలని. రెండోదిగా చూస్తే యేసు రక్తములో ఈ లోకంలో మనకి జయమంట. ప్రకటన 12:11 వచనంలో ఉన్నది. అపవాదిని ఏ రీతిగా మనం జయించగలమనంటే యేసు యొక్క రక్తాన్ని బట్టి. అందుకని ప్రతిరోజు మనపైన, మన పిల్లలపైన, వాహనములపైన మనం బయటికి వెళ్ళకుందుకు ప్రతిరోజు యేసు రక్తములో మనమందరం ప్రోక్షించబడాలా. అప్పుడు దేవుని కాపుదల మనకుంటుంది మనం ఎక్కడ వెళ్ళినా. అందుకని పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని డోర్లపైన, నుదుటిపై అక్కడ ప్రోక్షించినారు. కానీ కొత్త నిబంధనలో యేసయ్యని మన పాసగా బలి కాబట్టి విశ్వాసం ద్వారా యేసయ్య రక్తాన్ని ప్రతిరోజు మనము ప్రోక్షించుకోగలగలం. మూడవదిగా చూస్తే దేవుడిచ్చే కాపుదల మనకి హెబ్రీ పత్రిక 1:11 వచనంలో ఉన్నది. దేవుని దూతలు మన తోడుగా ఉంటున్నారు. రక్షించబడిన వాళ్ళందరి చుట్టూ మనం ఎక్కడ వెళ్ళిన దేవుని దూతలు ఉంటున్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు. ఏది వచ్చున నేను బహుగా భయపడితునో
అదే నాకు సంభవించుచున్నది. చాలమ్మా. చూడండి, మనం ఎక్కువగా ఏదైతే భయపడతామో అదే మన మైండ్కి వస్తుంది. యోబు నిత్యం భయపడేవాడు. అది వస్తుంది, అది జరుగుతుందేమో, పిల్లలకి అది జరుగుతుందేమో, ఎప్పుడు ఒక భయము యోబు జీవితంలో వెంటాడేది. అందుకని యోబు అంటాడు, ఏదైతే నేను భయపడినానో అదే నా పైనకి వచ్చొచ్చున్నదని. ఒకసారి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఒక హోటల్ గదిలో వెళ్ళినాడు. ఒక ప్రాంతంలో వెళ్ళి అక్కడ రాత్రిపూట బస చేస్తున్న సమయంలో సడన్గా కరెంట్ వెళ్ళిపోయింది. అయితే కిటికీలోంచి ఒక శబ్దం రావడం ప్రారంభమైంది. అతను లేచి చూసినప్పుడు ఆ కిటికీలోంచి ఒక శబ్దం వస్తుంది. ఒక నల్లటి ఆకారముగా ఉన్నది. ఇతను భయపడ్డాడు, అమ్మో దయ్యమే రావచ్చుగా అని అతను మోకాళ్ళ మీద నుండి రాత్రంతా ప్రార్థిస్తున్నాడుగా, యేసు నామంలో దయ్యమో వెళ్ళిపోవాలని. రాత్రంతా ప్రార్థిస్తున్న శబ్దం ఆగిపోతలేదు, ఆ నల్లటి ఆకారం అక్కడి నుంచి వెళ్తలేదు. ఇతను హృదయంలో ఇంకా కలవరం మొదలైంది. ఇంకా ప్రార్థిస్తున్నాడు, యేసు నామం ఉచ్చరిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, కీర్తన 90 చదువుతున్నాడు, అన్నీ చేయగలుగుతున్నాడు. అప్పటికే హృదయకాలం అయిపోయింది. హృదయకాలము రాగానే తెల్లారే సమయంలో మరొకసారి ఆ కిటికీ వైపు చూసినప్పుడు ఆ కిటికీ పైన ఏముందంటే, ఆ కిటికీకి తలిగించింది అంటే రెయిన్ కోట్ స్వెటర్ అనమాట, నల్లటి ఆకారం. సో అది ఆ స్వెటర్ కొట్టుకుంటుంది రాత్రంతా. ఇతని మనసులో ఏముందంటే అది ఒక దయ్యం అని. సో మనం కూడా చాలాసార్లు భయపడతాం, లేని దయ్యాన్ని మనం ఊహించుకుంటాం. సో కాబట్టి మనం ఎక్కడ దేవుని బిడ్డలుగా భయపడే అవసరం లేదనమాట. మనం ధైర్యముతో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యుద్ధానికి వెళ్ళక ముందు మనమందరం కూడా సిద్ధపడేవారుగా ఉండాలి. సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళే ముందుకు దే విల్ గెట్ రెడీ అనమాట. సో అక్కడ వెళ్ళక ముందుకు మనం ఏం చేయాలా? ఎందుకంటే ఒక ఆత్మీయమైన యుద్ధములో ఉన్నాము. అందుకని ఎఫెసీయుల రాసిన పత్రిక 6:11 వచనంలో ఒక మాట చూద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. చాలమ్మా. చూడండి, అపవాదిక తంత్రాలని మనము ఎదిరించేవారుగా ఉండాలి. చూడండి, అపవాది అనేక తంత్రాలు వాడుతున్నాడు. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా తంత్రం వాడుతున్నాడు. అనుమానం అనే తంత్రం వాడుతున్నాడు. పిల్లల మాట ఇవ్వకుండా చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే డబ్బు విషయంలో ఎవరు వచ్చి అంటారమ్మా, నాకు కొంచెం డబ్బు ఇస్తే ఇప్పుడు అవసరత ఉంది, మరలా ఇస్తా అంటారు, కానీ వాళ్ళు కనిపించరు. అంటే ఇలాంటి తంత్రాలు మనుషుల ద్వారా అపవాది మన జీవితంలో కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి మనల్ని మోసపరుస్తున్నాడు. అందుకని ఈరోజు కొంతమంది సెల్ ఫోన్, మొన్నటి దినమున నేను ఒక న్యూస్ చూసినాను, మన భారతదేశం 3వ స్థానంలో ఉన్నదంట నీలి చిత్రాలు చూస్తానికి. చూడండి, అంతగా పోర్నోగ్రఫీ ఈ సెల్ ఫోన్లో, యూట్యూబ్లలో, అనేకమైన మీడియాలో భయంకరంగా అది వాడుతున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, అపవాది వాడి తంత్రాల్లో అనేకులు పడిపోయి ఆత్మీయ జీవితం పోగొట్టుకుంటున్నారు. అందుకని ప్రియసంగమా, ఈరోజు అపవాది యొక్క తంత్రములని మనము ఎదురాడాలంట. అపవాదిక తంత్రములను పౌలు అంటారు కదా, అపవాదిక తంత్రాలని ఎరిగిన వారం కాము. కాబట్టి సైతాన్ యొక్క క్రియలు మనం ఎరిగి వారిని మనం బంధించాలంట. మనము 6:12 వచ్చి ఒక మాట చూద్దాం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఓకే సిస్టర్, చూడండి, మన పోరాటం ఎవరితోనంట? అపవాది సైతానుతోనంట. చాలా మందికి భార్య భర్తల మధ్య భర్త అనుకుంటాడు, నా భార్యనే నాకు పోరాటము. కోడలు అంటది కదా, నా అత్తని నాకు, ఈమెని నాకు ఎనిమి, ఈమెని నాకు శత్రువు అని. సో మనం ఏం చేస్తుంటామంటే మనుషులే శత్రువులుగా భావిస్తున్నాం. అత్త కోడల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, మన ఉద్యోగం వెళ్ళే సమయంలో నా ఆఫీసరే నాకు శత్రువు అండి, లేకుంటే నా త్రోటిగా ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. నా ఎదుగుదలను చూసి, నా మంచితనాన్ని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు, వీళ్ళు నా శత్రువులని, వాళ్ళని మన శత్రువులుగా చూస్తాం. కానీ బైబిల్ అంటుంది మనుషులతో మన పోరాటం కాదంట. మనుషులు ఎవరికి శత్రువులు కాదు, దాని వెనుక పనిచేసేది ఎవరంటే అపవాది, సైతాన్ పనిచేస్తున్నాడు. అందుకని ఈరోజు మనం పోరాటంలో ఉన్నాం. కాబట్టి అపవాది మొదటి
పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నది కదా, మనం సింహం వలె అపవాది ఏం చేస్తున్నాడంట, గర్జిస్తున్నాడంట ఎవరి మిగుదామాన, ఎందుకంటే అతను మనకి విరోధిగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము మేలుకుతో ఉండి ప్రభులో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఈ దినము జయం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈరోజు మనము అపవాదిని ఈ రీతిగా ఎదుర్కోవాలన్న చక్కగా ఎఫెసీయుల రాసిన పత్రికలో అనేక విషయాలు రాయబడ్డాయి. మరలా మీరు చదువుకోండి, దేవుడు మీతో ఇంకా అనేక విషయాలు మాట్లాడతారు. మనము ముందుగా చూస్తే ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నది కదా, సర్వాంగ కవచాన్ని మనమందరము ధరించుకోవాలంట. అంటే డ్రెస్ కోడ్ అనమాట. ఈ డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు మనం ప్రత్యేకించబడిన వారుగా ఉంటున్నాం. అపవాదిని ఎదుర్కొనటానికి సిద్ధపడతాం. అపవాదిని ఎదుర్కోవాలంటే ఈ డ్రెస్ కోడ్ మనకు అవసరం అన్నమాట. మనం ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14లో ఒక మాట ఉన్నది, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. చాలమ్మా, మీ నడుముకి ఏం చేయాలంట, సత్యాన్ని మనం కట్టుకోవాలంట. చూడండి, ముందుగా మనము ధరించుకోవలసింది ఏంటంటే సత్యాన్ని మనం ధరించుకోవాలంట. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము, యేసయ్య సత్యము. అందుకని బైబిల్ ఉంటుంది, మీరు సత్యాన్ని గ్రహించినప్పుడు ఏమవుతుందంట, విల్ బి సెట్ ఫ్రీ, మనకు విడుదల కలుగుతుంది. అంటే సైతాన్ ఏం చేస్తాడంటే అబద్ధం నమ్మేటట్టుగా చేస్తాడు. లేకుంటే సైతాన్ అంటాడు, నువ్వు పేదవాడివి, కానీ యేసయ్య అన్నారు, నువ్వు నాలో ధనికుడివి, ఐశ్వర్యవంతుడివి. ఒకవేళ డాక్టర్ అంటారు నీకు రోగము ఎప్పుడు ట్యాబ్లెట్లు వాడాలి, దీనికి నయము లేదని, కానీ బైబిల్ అంటుంది కదా, యేసు పొందిన దెబ్బల చేత మనకేముంది, స్వస్థత ఉన్నది. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. ఒకసారి నేను స్కిన్ ఎలర్జీతో బాగా బాధపడేవాడిని. నేను ఒకసారి ఢిల్లీకి 1 నెల రోజులు ప్రార్థన పోయినప్పుడు ఆ స్కిన్ ఎలర్జీ కొన్ని నెలల పాటు ఉండేది. ఎన్నో టెస్టింగ్లు చూపెట్టుకున్నాను, ఎన్నో ప్రాంతంలో వెళ్ళినాను, ఎక్కడ కూడా దానికి అందుబాటులే. ప్రతిరోజు నా జేబులో ఒక ట్యాబ్లెట్ ఉండాలి. ఆ ట్యాబ్లెట్ పెట్టుకొని నేను ప్రార్థనకి ఢిల్లీ పోయినాను. అయితే ఒకరోజు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగిందని. ఆ మాట ఎప్పుడైతే నా హృదయం తాకిందో, నేను నమ్మిన నా సత్యాన్ని గ్రహించినానో, ఆ రోజు నుంచి నాలోంచి అద్భుతంగా స్కిన్ ఎలర్జీ దేవుడు కొట్టేసినారు. ఆ రోజు నుంచి ఇంకా ట్యాబ్లెట్లు వాళ్ళే, దేవుడు పరిపూర్ణమైన స్వస్థతని ఇచ్చినారు. అందుకని ఈరోజు ప్రియ సంగమా, బైబిల్ అంటుంది సత్యము మనం ధరించాలంట. ఒకవైపు దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించినప్పుడు మనకి విడుదల కలుగుతుంది. రెండోదిగా చూస్తే మనము కూడా దేవునికి వి షుడ్ బి ట్రూత్ఫుల్ టు గాడ్, మనం కూడా సత్యముగా ఉండాలి. కొంతమంది 2 రకములైన జీవితం జీవిస్తారు, కొంతమంది వేషధారణ భక్తి జీవిస్తారు దేవునిలో. కాబట్టి మనం దేవునిలో ఎప్పుడు సత్యముగా ఉన్నప్పుడు మనం ఆత్మీయతలో మనం బలపడతాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం తర్వాత, నీతి అను మైమరుపు తొడుగుకొని. చూడండి, నీతిని ఏం చేయాలంటే మనం అందరము తొడుక్కునే వారుగా ఉండాలి. మనం రక్షించబడినప్పుడు మనలో యేసయ్య నీతి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. రోమపత్రిక 3వ అధ్యాయం 22-24లో ఉన్నది కదా, రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క నీతి మనం కలిగినది. దేవుని యొక్క నీతిలో మనము మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాం. అందుకని ప్రియ సంగమా, ఈరోజు మన నీతి మురికిగుడ్డలతో సమానమంట. యేసయ్య నీతి మనం ధరించుకున్నాము. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, ఒక సీనియర్ విశ్వాసి, ఒకటేమో కొత్తగా వస్తున్న విశ్వాసి. వాళ్ళే, ఒకరేమో పరిజయుడు, ఇంకొకరు సుంకరి. ఈ పరిజయుడు చాలా సీనియర్ విశ్వాసి అన్నమాట. చక్కగా మందిరానికి వస్తున్నవాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశమ భాగం ఇస్తున్నవాడు, చక్కగా అనేక పనులు చేస్తున్నాడు. కానీ తనలో ఏముందంటే స్వనీతి ఉన్నది. నాకంటే భక్తిపరులు ఎవరు లేరు, నేనే అందరికంటే నీతిమంతుని, వీళ్ళందరూ పాపులని ఎవరితో కూడా కలుస్తలేడు అతను, లేకుంటే ఎవరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్తలేడు. ఒకవేళ తనలో ఉండొచ్చు, ఈ మందిరాన్ని నేను కట్టించున్నాను, అందరికి నాకే ప్రైజ్ లార్డ్ చెప్పాలా, లేకుంటే ఈ మందిరం కూడా ఉండదనే తలంపులో ఆ స్వనీతిలో ఉన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సుంకరి. ఈ సుంకరి అప్పుడప్పుడు వస్తున్న వ్యక్తి మందిరానికి వచ్చి, పాపివైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని. అయితే ఈ సుంకరిని దేవుడు అంగీకరించినారు. ఈ సుంకరి నీతిమంతుడిగా దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడు, ఎందుకంటే దేవుని యొక్క నీతి తనలో ఉన్నది కాబట్టి. అందుకని ఈరోజు బైబిల్ అంటుంది కదా, మనం దేవుని కోసం ఏది చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా, యేసయ్య అన్నారు కదా ఒక మాట, మేము నిష్ప్రయోజనమని మనం చెప్పాలంట.
దేవుని కోసం ఎంత ప్రయాసపడా ఎంత ఇచ్చినా ప్రభా కేవలము నిష్ప్రయోజనమయ్యా, మీరు మీ కృపను బట్టి ఇది జరిగిందని. అందుకని పౌలు అంటాడు కదా, నేనేమైనానది దేవుని కృప మాత్రమే. అందుకని ఈరోజు యేసు యొక్క నీతిలో మనం వెళ్ళాలా. యేసు నీతి, గాడ్స్ రైచియస్నెస్, మనం తండ్రికి దేవుని యేసు యొక్క నీతిని బట్టి మనం అందరం కూడా అంగీకరించబడ్డాం. మన పాపులము కాము. పాపిగా ఉన్నప్పుడు ఒక వైపు, కానీ ఇప్పుడు నీతిగా చేయబడ్డాం యేసయ్య ద్వారా. కాబట్టి మనము ఆ ధైర్యముతో మనం కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళగలగాల. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మూడవదిగా చూద్దాం మనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. చాలా చూడండి, పాదములకి సువార్త అంటే మనమందరము సువార్త పని చేసేవారుగా ఉండాల. సువార్త చెప్పడం బట్టి అపవాది దుర్గాలన్నీ కొల్చబడుతుంటాయి. సువార్త ప్రకటించడం బట్టి అనేకులు తెలుసుకుంటారు యేసయ్యని. కాబట్టి ఆల్రెడీ మీరు అందరూ చేయగలుగుతున్నారు. ఒక నిమిషము తర్వాత ఈ కార్డ్స్. సో మీరందరూ చాలా ధన్యులు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన గురి ఆత్మలు సంపాదించి, దానియేలు గ్రంథం 12:3 ఉన్నది, ఎందరైతే ఆత్మలు రక్షిస్తారో వాళ్ళు ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశిస్తారంట. కాబట్టి అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును కాక. ఇంకా 4వ విషయం మనం చూద్దాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. చూడండి, విశ్వాసమనే డాలును మనం పట్టుకోవాలంట. తర్వాత దీని గురించి నేను కొన్ని విషయాల తర్వాత చెప్తాను. ఇంకా మనం చూద్దాం. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రవణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొను. చూడండి, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఒక వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఒక రూల్ ఇక్కడ ఎక్కువగా పట్టించుకోరు, కానీ బెంగళూరులో కంపల్సరీ ముందు వెనుకున్న వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా. హెల్మెట్ ఎందుకోసం అంటే మన కాపుదల కోసము. చూడండి, తలపైన హెల్మెట్ పెట్టుకుంటాం. సైతాన్ ఎక్కడ అటాక్ చేస్తాడు మనని? ఫస్ట్గా మైండ్ అన్నమాట. ఒకసారి జాయిస్ మేయర్ ఒకసారి మన హైదరాబాద్కి వచ్చినప్పుడు 20 years బ్యాక్ అప్పుడు అటెండ్ అయినాను వాళ్ళ కాన్ఫరెన్స్లో. వాళ్ళు ఒక పుస్తకం రాశారనమాట, బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద మైండ్. సైతాన్ ఎక్కడ పనిచేస్తాడంటే మన మైండ్లో పనిచేయడం ప్రారంభిస్తారు, మన తలలో. కాబట్టి అపవాది ఎక్కడ టార్గెట్ ముందుగా మొదలవుతుందంటే మన ఆలోచనలో. అందుకని ఈరోజు మన ఆలోచనలన్నీ కూడా వాక్యానుసారంగా ఉండాలి. పక్షి గూడు కట్టుందంటే పక్షి ఏం చేస్తుంది? ఫస్ట్గా ఒక నెట్టుని తయారు చేస్తుంది, గూడు. ఆ గూడు తయారు చేసి తన నివాసముగా మార్చుకుంటుంది. అలాగనే మన మైండ్లో కూడా తప్పుడు ఆలోచనలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు నమ్మకాలు అన్నీ కూడా మన మైండ్లో ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్ చేస్తామో, దాన్ని మనం పట్టుకుంటామో, అది సైతాను దాని ద్వారా మన జీవితంలో ప్రవేశించి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. అందుకని ఈరోజు ప్రొటెక్ట్ యువర్ మైండ్ అంటే మనం ఏం చేయాలంట? ఎలిమెంట్ ద్వారా అంటే మన మనసుని, మన మైండ్ని ఏం చేయాలంట? కాపాడాలంట. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట ఉన్నది, ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ అనమాట. మన మైండ్ ఖాళీగా ఉందనుకో, సైతాన్ వచ్చి తప్పుడు విత్తనాలు పెడతాడు, అనుమానం పెడతాడు, తప్పుడు నమ్మకాలు పెడతాడు. అందుకని మన మనసుని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. మన ప్రయాణంలో పాటలు పాడుతూ ఉండేలా. కొన్నిసార్లు నేను కారులో వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఆత్మీయంగా బలపరిచే వాక్యం వింటాను. కొన్నిసార్లు నేను సానంగతులు వెళ్ళినప్పుడు ఏదో ఒక పాట పాడుతూనే ఉంటాను, లేకపోతే కొన్నిసార్లు వాక్యం వింటాను. అలాగా మన మనసు ఎప్పుడు కూడా ఖాళీగా పెట్టకూడదు. ఖాళీగా ఉందంటే చాలు, వాడు ఏదో ఒకటి రాంగ్ థాట్ వాళ్ళ విత్తనము నాటి మనము వానికి టార్గెట్గా మారుతాం. అందుకని ఈరోజు ఆ సామెతలు 23:7 ఉన్నది, ఒక మనుషుడు హృదయంలో ఏమనుకుంటాడు అదే తను ఉంటాడంట. అందుకని ఈరోజు మన ఆలోచనలో పౌలు అంటారు కదా, ప్రతి ఆలోచన నేను చెరపడుతున్నాము, అపవాది దుర్గములని కూల్చాలంట. అందుకని మన ఆలోచనలు ఏం చేస్తున్నామో, మన ఆలోచనలు ఎలాగున్నది? రోమపత్రిక 12:3 ఉన్నది కదా, 2లో మనము వాక్యము ద్వారా ఏం చేయాలంటే యూ షుడ్ రెన్యూ యువర్ మైండ్ అనమాట. మన వాక్యము చదువుతూ మెడిటేషన్ చేస్తూ దాన్ని ధ్యానించే కొలది ఏమవుతుందంటే మన వాక్యములో బలపడతాం. మనము ముందుగా మన మనస్సులో వాక్యము నాటబడాల, తర్వాత అదే ధ్యానించే సమయంలో మన హృదయంలో ఒక బలముగా మార్చబడుతుంది అనమాట. అందుకని ఈరోజు హెల్మెట్ అంటే మన మైండ్ని ఖాళీగా ఉంచకుండా ఎప్పుడూ దాన్ని దేవుని వాక్యంలో, ప్రార్థనలో అలాగా మనం ఉంచినప్పుడు నిజంగా మనం మెలుకుతూ ఉండేవారుగా ఉంటాం. చూడండి, అపవాది ఆదం నవ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా రాలే, ఫస్ట్ తలంపులు పెట్టిన అంతే అనుమానం.
పండు తినొచ్చు కదా, మీరు కూడా దేవునిలాగా మారుతారని. అందుకని మనం ఏది పడితే అది ఆలోచించకూడదు. దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్య ప్రకారం ఉందని మనం ఎప్పుడు కూడా మెలుకుతూ ఉండేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చివరిగా చూసి ఆత్మ ఖడ్గము. అందుకని ఈరోజు మనము ఆత్మ ఖడ్గం అంటే యూ షుడ్ యూజ్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అనమాట. వాక్యాన్ని మనం ఉపయోగించేవారుగా ఉండాలి, వాక్యాన్ని మనము ప్రకటించేవారుగా ఉండాలా. అప్పుడు మనం బ్లెస్ అవుతాము. ఒక్క విషయాన్ని కొన్ని షీల్డ్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసం యొక్క డాలు, విశ్వాసము డాలు గురించి కొన్ని విషయాలు చెప్పి నా సమయానికి నేను ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి అంటే చెన్నైలో ఒక కడుపు నిపుతో ఒక అతను చర్చికి వచ్చిందనమాట. అక్కడ చాలామంది కొంతమంది ఎల్డర్స్ ఉన్నారు. ఎల్డర్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కడుపు నిప్పు కోసము వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. సడన్గా వీళ్ళకి ఆలోచన వచ్చింది, ఈ కడుపు నిప్పు దయ్యమే తీసుకురావచ్చని వాళ్ళందరూ కడుపులో కొట్టడం ప్రారంభించారు. అతనికి బలంగా కొడుతున్నారు. ఇతను అన్నాడు కదా, కడుపునే పొడున్న లేకుండా నేను పారిపోతానని అక్కడి నుంచి పారిపోయాను అనమాట. చాలాసార్లు మనము కూడా ఏం చేస్తామంటే ప్రతిదీ సైతాన్ మీదే మనము నిందేస్తాము, లేని దయ్యాల కోసం మనం ఆలోచిస్తాము. కాబట్టి మన మనసు అలా ఉండకుండా దేవునిలో ఉన్నప్పుడు పోరాటం అయితే ఉంటాము, కానీ యేసయ్య మనలో ఉన్నారనే సత్యంలో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే నాలుగోదిగా చూస్తే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను, విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలంట. యాకోబు పత్రిక 4:7 ఉన్నది కదా, అపవాదిని ఎదిరించుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవునంట. అందుకని అపవాదిని ఏ రీతిగా మనం ఎదిరించగలమో, అపవాదిని ఏ రీతిగా ఎదిరించాలో ఒక మాట ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. అపవాదిని ఏ రీతిగా మనం ఎదిరించాలో. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చూడండి, అపవాదిని ఎలాగ ఎదిరించాలంట? విశ్వాసము ద్వారానే ఎదిరించాలంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని విశ్వాసము చాలా ముఖ్యమైనది. విశ్వాసము ద్వారా వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. చాలా చాట్లు మనకి సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలా, ఎల్డర్స్ ప్రార్థన చేయాలని వాళ్ళ దగ్గర పరిగెత్తుతాం. కానీ దేవుడు అంటున్నారు, నీ విశ్వాసాన్ని నువ్వు వాడడం ప్రారంభించాలా, విశ్వాసం ద్వారా ఎదురాడాలి. అపవాదిని ఎదిరించుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోనట. విశ్వాసంలో 3 కార్యాలు ఉన్నాయి. త్వరగా చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసంలో 3 కార్యాలు. మొదటిగా 1 జాన్ 4:4, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కాబట్టి నీలో ఎవరు ఉన్నారండి? యేసయ్య ఉన్నారు. యేసయ్య ఎవరు? అపవాదిని జయించి ఉన్నారు. అపవాదిని సిలువ ద్వారా తల భాగాన్ని అంతా కూడా కొట్టేస్తున్నారు. అందుకని యేసయ్య అపవాదిని జయించి ఉన్నారు, సైతానుని. కాబట్టి నీలో గొప్పవారైన యేసయ్య నీలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడకూడదు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. లోకములో ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద దయ్యమైన నా ఎదుటిగా నిలబడలేదు అని ఒక ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలా. అప్పుడే మనము విశ్వాసము ద్వారా అలాగ వెళ్ళినప్పుడు గొప్ప జయాన్ని మనం పొందుకుంటాము. రెండవదిగా చూస్తే విశ్వాసములో ఉన్న కార్యాలు ఏంటిదంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 10:19 వచనము. ఇదిగో పాములను, జాగ్రత్తగా వినండి అందరూ, పాములని తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను, చూడండి, శత్రు బలమంతటిని పైనను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. చాలమ్మ, మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ప్రతి విశ్వాసికి దేవుడి అధికారం ఇచ్చినారు. రక్షించబడిన వాళ్ళందరూ కూడా అపవాది పైన, శత్రు బలమంతటిని పైన యేసయ్య ఇచ్చారంట, అధికారం ఇచ్చినారు. చెప్పండి నా తర్వాత, నా యేసయ్య శత్రు బలమంతటిని పైన నాకు అధికారం ఇచ్చినారు. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారము సడన్గా నేను లేనప్పుడు మైమ్నార్లో ఉన్నాను. సడన్గా మా అమ్మగారు ఫోన్ చేసింది. మా అమ్మగారు కొంచెం బాధతో చెప్తుంది. ఫోన్ చేసి, అయ్యా మన పాత ఇంటి దగ్గర పైన 2nd ఫ్లోర్లో కొన్ని చాదబడి కొన్ని కార్యాలు వేసిపోయారంట. ఎవరో నైట్ పూట
కొన్ని నిమ్మకాయలు, తర్వాత కొన్ని చాదపడి చేసి ఉంటాయి కదా, అవన్నీ అలాగా మా ఇంటి ముందర వేసిపోయారు. నేను అన్నాను కదా, మనకి ఏ భయం లేదు యేసయ్యలో. ఆమేన్, హల్లెలూయా. ఏ మాంత్రికుడు ఎంత గొప్ప దయ్యమైనా దేవుని బిడ్డలు ఏమీ చేయలేరు. మమ్మల్ని ధైర్యపరిచి ఎమ్మటి నేను 5:30 తర్వాత మళ్ళీ నార్కలు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినాము. చూడండి, ఏ మాంత్రికుడు దేవుని బిడ్డలు ఏమీ చేయలేరు. ఎందుకంటే శత్రు బలమంతటిని పైన దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చున్నారు. అది నీ విశ్వాసమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనము ఎప్పుడు వాక్యాన్ని మనం పట్టుకోవాలా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. శత్రు బలమంతటి పైన యేసే నాకు అధికారం ఇచ్చినారు. ఒకసారి ఒక అతను వెళ్తున్నప్పుడు కొన్ని మాంత్రికులు వాళ్ళ ఇంటి ముందర వేసినారు. మాంత్రికులు కొన్ని నిమ్మకాయలు, తర్వాత కోడిగుడ్లు అన్నీ మాంత్రికలు చేసి వాళ్ళ ఇంటి ముందర వేసిపోయారు. ఏమంటే ఇతను దేవుని నమ్ముకున్న వ్యక్తి దేవునిలో బలంగా ఉన్నాడు. ఆ నిమ్మకాయలు తీసుకున్నాడు, ఇంట్లోకి తీసుకుపోయినాడు, కోడిగుడ్లు తీసుకుపోయి చక్కగా ఆమ్లెట్ తీసుకొని చక్కగా యేసు నామంలో తినేసిన అనమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఎక్కడ కూడా భయపడకూడదు. భయమే నన్ను పిరికి వారుగా చేస్తుంది. మనకు దేవుడు పిరికి ఆత్మ ఇయ్యలేదంట. చూడండి, ఎంతోమంది ఆశ్చర్యపరులు ఉంటారు ఈ కాలంలో. నువ్వు ఎదుగుదల, పక్కింటి వాళ్ళు ఉంటారు, ఎవరుంటారో తెలియదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మన దృష్టి వాళ్ళపైన పెట్టకూడదు. మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. యేసయ్యలో, యేసు రక్తములో దేవదూతలు ఉన్నారు, యేసు నామం ఉంది, ఈ ఆత్మ ఖడ్గాలు ఉన్నాయి మనకందరికీ. దేవుని వాక్యం మనలో ఉన్నది. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటిదంటే, నిన్ను చూచి అపవాది భయపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? వాడిని చూసి నువ్వు భయపడుతున్నావు. అందుకని ఈరోజు మనం యేసులో ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. శత్రు బలం అంతటిని పైన యేసయ్య అధికారం ఇచ్చారంట. ఒకసారి ఒక కుటుంబంలో కలిసి ప్రార్థించే సమయంలో వాళ్ళ కుమార్తె రాత్రిపూట నిద్ర లేదన్నమాట. కొన్ని నెలలుగా జరుగుతున్నది. తెలియని ఒక భయం ఆ కుమార్తెని, యవనస్తురాలు. వీళ్ళు కూడా అందరూ ప్రార్థన పరులు, ఎంత ప్రార్థిస్తున్నా ఆ సమస్య వెళ్తలేదు. అయితే ఒకసారి ఆ ఇంటిలో ఉన్న స్త్రీ ఏం చేసిందంటే, ఆమె ముఖాల నుండి ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుడు ఒక ఆలోచన ఇచ్చినారు, యేసు నామంలో దీన్ని గర్తించమని. ఎప్పుడైతే ఆ సహోదరి యేసు నామంలో నా బిడ్డని పట్టి పీడిస్తున్న దయ్యము వెళ్ళిపోనుగా కానీ ఎప్పుడైతే గర్దించి ప్రార్థించిందో ఆ రోజు తన కుమార్తె ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ రోజు నుంచి మరలా ఆ సమస్య లేదంట ఇంట్లో. అందుకని ప్రియ సంగమా, దేవుడు నీకు అధికారం ఇచ్చినారు. ఇప్పుడు ఫ్యాన్ తిరగాలంటే మనం ప్రార్థన చేస్తే ఫ్యాన్ తిరగదు. ఏం చేయాలి? మనమే వెళ్ళి స్విచ్ ఆన్ చేయాలా. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తారు, మనం చేయవలసింది మనం చేయాలా. ఇప్పుడు పోలీసుకి, ఇన్స్పెక్టర్కి, తర్వాత కానిస్టేబుల్కి గన్స్ ఉంటాయి. డీజీపీ వచ్చి వాళ్ళ పని చేయరు, వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించినారు. మనము గన్ను వాడడం మన పని. ఆమేన్, హల్లెలూయా. మనకు భయం ఏంటిదంటే, తేనె, దాన్ని ఏమంటారు, తేనె పట్టు అది ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్తే నన్ను కరుస్తుందేమని భయం మనకి. చాలాసార్లు ఒకటి కదిలిస్తే ఏమవుతుంది, అన్నీ లేచిపోతాయి. మనకు అదే భయం. ఆ భయం పెట్టుకుంటాం ఎప్పుడు. సైతాన్ని పట్టుకుంటే నాకేమవుతుందో ఏమని అనవసరమైన భయాలు మనం పెట్టుకుంటాం. అందుకని ఎక్కడ మనము భయపడే అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, చివరిగా చెప్పి నేను ముగిస్తాను నా సమయంలో. లూకాసు వార్త 10:19 వచ్చిన మరొకసారి చదవరమ్మా. చివరి వచ్చిన మాట, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చూడండి, ఒకటేమో నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. రెండోదిగా చూస్తే విశ్వాసములో అపవాది శత్రు బలమంతటిని పైన మనకేమి ఇచ్చారంట దేవుడు, యేసయ్య అధికారం ఇచ్చినారు. మూడవదిగా, ఏది ఎంత మాత్రం నీకు హాని జరగదంట. ఆమేన్, హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తే నెంబర్స్ 23:23, సంఖ్యాకాండం 23:23లో యాకోబులో ఏ మంత్రము లేదంట. అందుకని ఈరోజు మనం ఎక్కడ భయపడే అవసరం లేదు. ఒకసారి రేనాల్డ్ బాంకే అని గొప్ప దైవజనులు వాళ్ళు సౌత్ ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు అక్కడ అందరు మాంత్రికులు అన్నమాట, పేరుగాంచిన మాంత్రికులు. అతను కోడికలకి లక్షల మంది వచ్చేవాళ్ళు, 15 లక్షలు 20 లక్షలు అంత ప్రజలు. ఈ మాంత్రికులందరూ కూడా తట్టుకోలేకపోయారు. మా మాంత్రిక శక్తి అంతా నాశనం అయిపోతుంది, అందరూ కూడా దేవుని బిడ్డలుగా మారుతున్నారు, మా మాంత్రిక శక్తి పనిచేస్తలేవని ఒక 4 వాళ్ళ మీటింగ్లో వచ్చినారు. వీళ్ళకి తెలియకుండా 4 4 ప్రాంతంలో నిలబడి
వాళ్ళు మంత్రాలు చేయడం ప్రారంభించారు. లక్షల మంది అక్కడ ఉన్నారు. ఇక అప్పటికే పాటలు స్తుతి ఆరాధన మొదలైంది. తర్వాత రేనాళ్ళు బొంకే గారు స్టేజ్ దగ్గరకు వస్తున్నారు. స్టేజ్ దగ్గర రాగానే వాళ్ళు కారు దిగలేదన్నమాట. వాళ్ళు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఎమ్మటి అతను అన్నారు కదా, మైకు తీసుకురమ్మన్నారు. తనున్న దగ్గరనే స్టేజ్ దగ్గర ఆ కారులో ఎప్పుడైతే మైకు వాళ్ళ మాంత్రికుల పని ఏంటిదంటే, వాళ్ళు ఎలాగ మంత్రం చేస్తున్నారంటే, రేనాళ్ళు బొంకే స్టేజ్ పైన వెళ్తున్నాకప్పుడే అందరి దగ్గర పడిపోవాలా, తనకు అవమానం కలగాలని అలాగా పేరుగాంచిన మాంత్రికులు అలాగా చేస్తున్న సమయంలో రేనాళ్ళు బొంకేదికి మైకి ఇవ్వబడ్డది. వాళ్ళ మాంత్రికులు చేస్తున్నారు తెలియదు ఎవరికి. అయితే రేనాళ్ళు బొంకే గారు అన్నారు కదా, హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని ఒక మాట అన్నప్పుడు లక్షల మంది కూడా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని అందరూ దేవుని స్తుతించడం ప్రారంభించినారు. అలాగా చెప్పడం ప్రారంభించినప్పుడు ఒక మాంత్రికుడు పిచ్చిపట్టి వెళ్ళిపోయిండు. ఇంకొక మాంత్రికుడు ఇంకొక వైపు చనిపోయిండు. ఇంకా ఇద్దరు మాంత్రికులు స్టేజ్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళిద్దరు మారు మనసు పొంది వాళ్ళు కూడా దేవుని బిడ్డలుగా మారి స్వార్థికులుగా మారిపోయారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనకు అధికారం ఇచ్చున్నారు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. శత్రు బలమంతటిని పైన యేసయ్య నీకు అధికారం, ఏది ఎంత మాత్రం నీకు హాని జరగదు. అందుకని ఈరోజు దేవుడి చెప్పిన మాట పైన, దేవుడిచ్చిన వాగ్దానం పైన నువ్వు విశ్వాసం కలగాలంటే నువ్వు చేయవలసింది ఏంటిది లేదు, యేసును పట్టుకోండి. అందుకని ఈరోజు ఇంకొకవేళ మీరు ఎవరైతే యేసును అంగీకరించకుంటే ప్రభు ఎద్దుకు రండి. ఈరోజే మనము చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 19లో ఒక మాట ఉన్నది. కొంతమంది దయ్యాలు వెళ్ళగొడతాని పోయారు. కొంతమంది యవనస్తులు వాళ్ళన్నారు కదా, యేసు నామములో వెళ్ళిపోమని. ఆ దయ్యం అన్నది కదా, పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, మీరెవరో నన్ను వెళ్ళగొట్టేదని వాళ్ళనే దయ్యం తరిమేసిందంట. బహుశా వాళ్ళకి నమ్మకార్థంగా బ్యాప్టిజం తీసుకున్నారు, నమ్మకార్థంగా వస్తున్నారు, కానీ యేసుని వాళ్ళు అంగీకరించలే. ఒకవేళ యేసు వాళ్ళలో ఉంటే దయ్యము భయపడిపోయి పారిపోయేది. ఒకవేళ నమ్మకార్థమైన క్రైస్తవ జీవితం నీలో ఉంటే, ఇంకా పాపపు కార్యాలు ఉంటే, ఇంకా దేవునికి దూరంగా ఉంటే నీ జీవితము ఈరోజు యేసే నేను పిలుస్తున్నారు. బైబిల్ అంటుంది నేడే రక్షణ దినము. కాబట్టి నీ పాపమును క్షమిస్తానికి యేసే ఈ లోకంలో వచ్చినారు. ఈరోజు యేసును అంగీకరిస్తే దయ్యములపైన మాంత్రికులపైన యేసే నీకు అధికారం ఇవ్వబోతున్నారు. ఒకవేళ నువ్వు ఇంకా బ్యాప్టిజం తీసుకోకున్న పరిస్థితులు ఉంటే ఈరోజే నమ్ముకో. ఈరోజే ప్రభువును అంగీకరించి బ్యాప్టిజానికి సిద్ధపడు. ఈరోజే అలాంటి వాళ్ళు ఉంటే మనం ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. అందరం లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా యేసును అంగీకరించకుండా ఉన్న వాళ్ళు ఉంటే, ఒకవేళ ఈరోజు యేసయ్య నాలోనికి రండయ్యా నమ్మకార్థ స్థితి నీలో కలిగి ఉంటే ఇప్పుడే అలాంటి వాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు. యేసు నేను పిలుస్తున్నారు. ఒకవేళ పాపిగా నీ మనస్సాక్షి గర్దించినట్టయితే అలాంటి వాళ్ళంటే ముందుకు రండి. సిగ్గుపడకుండా యేసుని కోసం సిలువలో తన ప్రాణం పెట్టగలిగినారు. యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. ఎంత పాపివైనా యేసు నిన్ను క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళంటే అందరు కళ్ళు మూసుకుందాము. ఎవరైతే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించాలా, ఈరోజే నా నమ్మకార్థ క్రైస్తవ జీవితాన్ని వదిలిపెట్టి ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, యేసు నా సొంత రక్షకుడిగా నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఉన్నారని నేను పశ్చాత్తాపపడి యేసు తట్టు తిరుగుతున్నానని వాళ్ళుంటే మీరు ముందుకు వచ్చి, అలాగ ముందుకు వస్తే మీకోసం నేను ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాం. ఒకవేళ ఇంకెవరైతే అపవాది పైన భయములు కలిగిట్టయితే, కుటుంబ సమస్యలు ఉంటే, లేకుంటే అనేకమైన మాంత్రిక శక్తులతో, లేకుంటే తెలియని ఒక పోరాటంలో ఉంటే మీకోసం నేను ఒక ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యమాలు ఫలింపజేయమడుగుతున్నామయ్యా. అయ్యా, ఆత్మీయమైన ప్రభ ఆయుధములు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అపవాది బలమంతటిని పైన మాకు జయాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అదే రీతిగా ప్రభ
శత్రువునైనా ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్నారయ్యా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నారయ్యా. ఎవరెవరితేనైనా భయం అని ఆత్మ ఉంటుందో యేసు నామములో గర్దిస్తున్నామయ్యా. కుటుంబ సమస్యల్లో, భార్య భర్తల మధ్యలో, పిల్లల విషయంలో, అత్తాకోడల మధ్యలో ఎలాంటి తెలియని పోరాటంలో ఉంటున్నారో యేసు నామములో అపవాది క్రియలు, శక్తులు మేము బంధిస్తున్నామయ్యా. ప్రతి మాంత్రిక శక్తులు, అపవాది శక్తి అంతటిని యేసు నామములో మేము బంధిస్తున్నామయ్యా. మీ రక్తములో ప్రతి బిడ్డలను ప్రోక్షిస్తున్నాం. ప్రతి ఒక్కరికి జయము కలుగునుగాక. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నామయ్యా. మీ బిడ్డలు మీరు ధైర్యపరచండి అయ్యా. అయ్యా, ప్రతి విషయంలో మీరు జయాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ లోకమునైనా జయించేది అయ్యా విశ్వాసమే కాబట్టి అట్టి విశ్వాసములు అపవాదిని ఎదుర్కొని మీకోసం ధైర్యంగా వెళ్ళి అట్టి కృప మీ బిడ్డలు కలుగునుగాక. ప్రతి భయపడి ఆత్మ, ప్రతి నిరాశపరిచే ఆత్మ, ప్రతి డిప్రెషన్ అయ్యా కృంగుదల తీసుకొస్తున్న ప్రతి చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిలో నెమ్మది, శాంతిని ఇవ్వండి. కృంగుదల ఆత్మ వెళ్ళిపోనుగాక. అనుమానం పుట్టించి దురాత్మ యేసులో వెళ్ళిపోనుగాక. అత్త మధ్యలో, భార్య భర్తల మధ్యలో కొట్లాటలు, అనుమానాలు అయ్యా ప్రభ చీకటిని తీసుకొస్తున్న దురాత్మ శక్తులు వెళ్ళిపోనుగాక అయ్యా. మీకే స్తోత్రాలయ్యా. డబ్బును దొంగరిస్తున్న దురాత్మ శక్తులు యేసు నామములో వెళ్ళిపోనుగాక అయ్యా. ప్రతి ఒక్కరికి గొప్ప జయం కలుగునుగాక. కుటుంబంలో ఐక్యత, సమాధానము, కుటుంబంలో ఒక పరలోకము వలె ఉండునుగాకయ్యా. మీ కృప ప్రతి ఒక్కరి పైన మీ రక్తములో ప్రోక్షించమని, ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.